రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వీసీల నియామకం యూజీసీ ద్వారా చేపట్టే యత్నం జరుగుతోందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యూజీసీ ద్వారా కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం మంచిది కాదన్నారు. వర్సిటీల స్వయం ప్రతిపత్తి హరించాలని కేంద్రం చూస్తోందని చెప్పారు. వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటోందని ప్రశ్నించారు. కేంద్రం కుట్రల్ని ఎలాగైనా అడ్డుకోవాలన్నారు. ఇతర సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పద్మభూషణ్ నాకేం పెద్ద సమస్య కాదు, కానీ ముందే వరుసలో 10 మందిని ఆ మీటింగ్కి రప్పించడం నాకు కష్టమైన పని. అందుకే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దృష్టిలో జరుగుతున్న మార్పులు, చేర్పులు, పరిణామాలను ఈ తెలంగాణ సమాజానికి వీళ్ళే ప్రతీకలు, గౌరవం. అందుకే వాళ్ళ ముందు ఈ అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రులు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది. ఇక రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వీసీల నియామకం యూజీసీ ద్వారా చేపట్టే యత్నం జరుగుతోందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యూజీసీ ద్వారా కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం మంచిది కాదన్నారు. వర్సిటీల స్వయం ప్రతిపత్తి హరించాలని కేంద్రం చూస్తోందని చెప్పారు. వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటోందని ప్రశ్నించారు. కేంద్రం కుట్రల్ని ఎలాగైనా అడ్డుకోవాలన్నారు. ఇతర సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతామన్నారు సీఎం రేవంత్. ఈ తెలంగాణ సమాజంలో ఉన్న యూనివర్సిటీలు, తెలంగాణ సమాజమే కాదు దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో, నిబంధనల మార్పుల ముసుగులో ఈ రోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఈ వివరాలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి మేధావులకు తెలుసు. యూజీసీ గైడ్ లైన్స్ మారుస్తున్నారు. మార్చాలన్న ఆలోచనతో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీటిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, ఉమ్మడి పరిధిలో ఉండే అంశాలను కూలంకషంగా రాజ్యాంగంలో విపులంగా రాసి మనకిచ్చిండు. కానీ ఈరోజు సవరణల ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను నియమించిన వైస్ ఛాన్సలర్ని భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచే నియమిస్తాము, ఈ నిబంధనలను సరళిస్తామంటున్నారు. ఢిల్లీలో ఉన్న వాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది? ఈ రోజు మన విద్యాలయాల మీద, విశ్వవిద్యాలయాల మీద పెత్తనము, ఆధిపత్యం వెనక ఒక పెద్ద సాంస్కృతిక దాడి ఉన్నది, ఒక కుట్ర ఉన్నది. ఈ కుట్రని మేధావులందరూ ఆలోచన చెయ్యాలి. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్ తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన
రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఇంకా రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వీసీల నియామకం యూజీసీ ద్వారా చేపట్టే యత్నం జరుగుతోందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యూజీసీ ద్వారా కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం మంచిది కాదన్నారు. వర్సిటీల స్వయం ప్రతిపత్తి హరించాలని కేంద్రం చూస్తోందని చెప్పారు. వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటోందని ప్రశ్నించారు. కేంద్రం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాలన్నారు. ఇతర సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. అంటే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర వైఖరిపైన బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేంద్రం తీరు రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఉంది. కేవలం అంటే రాష్ట్రాలపైన అజమాయిషి పెత్తనం చెలాయించే ధోరణితో మోడీ సర్కారు ఉన్నది. సో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఈ పద్ధతి సరైనది కాదు. ఎందుకంటే రాష్ట్రాల హక్కులను హరించే కేంద్ర ప్రభుత్వం తీరు ఏదైతుందో ఇది చాలా అభివృద్ధికి విఘాతం కలుగుతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే యూజీసీ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ నియామకంలో కావచ్చు, ఇతరత్ర చాలా రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేంద్రం కొద్ది అడ్డుకొని తీరు చాలా బాధాకరం. ఇది మంచిది కాదు. ఇది ఏంటంటే అభివృద్ధి కొద్దిగా విఘాతం కలిగిస్తా ఉంది. ఇది కేవలం తెలంగాణకు సంబంధించిందే మాత్రమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇది రాష్ట్రాల హక్కులను హరించేది. సో దీనిపైన కేంద్రం తీరుకు నిరసన కొంత మేము తీరును ఖండిస్తున్నాం. అదేవిధంగా మాతో కలిసి వచ్చే అంటే ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రం యొక్క తీరును ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తాము. మా హక్కులను సాధించుకునేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అన్నారు. దాంట్లో భాగంగా ఇంకో మరో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న కేంద్రం ప్రకటించినటువంటి అత్యున్నత పద్మ అవార్డులో కూడా కొంత తెలంగాణకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే కేంద్రము అంటే తనకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన అనుకూల పక్షాలు లేకుంటే బీజేపీ పక్షాలకు సంబంధించిన రాష్ట్రాలు అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఆ రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. ఆ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకు దాని ఆధారంగా రాజకీయ ఆధారంగా ఇట్లా అవార్డులు ప్రకటిస్తారా, ఇది కరెక్ట్ కాదు కదా, సరైన విధానం కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి కొంత ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది ఎంతో మంది కవులు, కళాకారులు, అదేవిధంగా ఎంతో మంది మేధావులు ఉన్నారు. కేవలం అంటే పక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ చాలా అవార్డు తక్కువ వచ్చి ఒకరిద్దరికి ఇచ్చి మాత్రమే ఊరుకునే వాళ్ళం. కానీ మొత్తంగా ఏపీకి పెద్ద ఎత్తున అవార్డులు కేటాయించి తెలంగాణకు మాత్రం ఇద్దరికి మాత్రమే అవార్డులు ఇవ్వడం చాలా ఇది సరైనది కాదు. దీనిపైన నేను మోడీకి లేఖ రాస్తాను. ఈ తీరు సరైనది కాదు, మోడీ తీరు కేంద్రం తీరు సరైనది కాదని చెప్పేసి కొంత రేవంత్ రెడ్డి దీన్ని ఖండించారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత కేంద్రం వైఖరి పైన చాలా సీరియస్ గానే ఘాటుగా స్పందించారు. ఎందుకంటే మొత్తంగా గత కొద్ది రోజులుగా చూసుకుంటే నిధులకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మోడీ కొంత తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు ఎన్డీఏ పక్షాలకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కావచ్చు, కొంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించిన రిలయన్స్
ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, పరిశ్రమల ఏర్పాటుకు కొంత అటువైపే నిధులు కేటాయించడం, అదేవిధంగా ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టులను ఎన్డీఏ పక్షాలు ఉన్న రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన రాష్ట్రాల సీఎంలు ఉన్న వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ కావచ్చు, ఇతర అంటే కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పక్షాలకు ఉన్నటువంటి రాష్ట్రాలకు కొంత చిన్న చూపు చూస్తుంది. ప్రతిపక్షాలకు ఉన్నట్టు కేంద్రం ఈ వైఖరి సరి కాదు. కేంద్రం పెద్దన్న హోదాలో ఉండి అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలి, భారతదేశంలో మొత్తం అభివృద్ధి జరగాలి తప్ప కేవలం కొంత రాజకీయ కారణాలతోని కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించి కొన్ని రాష్ట్రాల పట్ల కొంత నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదు. ఇది మోడీ సర్కార్ కావచ్చు, కేంద్రానికి ఇది ముమ్మాటిగా తీరు ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇట్లాంటి జరగకూడదు. ఈ మొత్తం జరుగుతున్న పరిణామాలకు సంబంధించి నేను త్వరలో ప్రధాని మోడీకి లేఖ రాయబోతున్నానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ప్రస్తావించిన అంశాలపై మోడీ ఎలా స్పందిస్తాడు, లేఖకు ఎలాంటి రియాక్షన్ వస్తుంది, అదేవిధంగా రాష్ట్ర స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి బీజేపీ నాయకులు కావచ్చు, ప్రస్తుతం బీజేపీ నుంచి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం కొద్దిగా చూడాలి. ఎందుకంటే కొంత పద్మ అవార్డుకి సంబంధించి మాత్రం తెలంగాణలో కూడా ఒక చర్చ జరుగుతోంది. కేవలం నాగేశ్వర రెడ్డి కావచ్చు, ఏఏజీ డాక్టర్ వైద్యరంగంకు సంబంధించి నాగేశ్వర రెడ్డికి అవార్డు ఇవ్వడం, అదేవిధంగా మందకృష్ణ మాదికకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నటువంటి మందకృష్ణ మాదిగకు ఈ ఇద్దరికి మాత్రమే పద్మ అవార్డులో కొంత ప్రాధాన్యత ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే పక్కనున్న ఏపీ రాష్ట్రంలో మాత్రము బాలకృష్ణ కావచ్చు, మాడుగుల నాగపని శర్మ కావచ్చు, ఇతర మిగతా వాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఒక 5-6 అవార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం అలాంటి ఎందుకు చేయలేరు అవార్డులు? తెలంగాణలో కూడా ఎంతో మంది మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు. ఈ తెలంగాణ కూడా ప్రయారిటీ ఇవ్వాల్సిందే కదా. కేవలం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో ఒక రాజకీయ కారణం చూపి ఏమైనా అవార్డులు ఇవ్వడంలో కొంత వెనుకడుగు వేశారా? మరి కారణం ఏముంది అని చెప్పేసి ఇంత ఘాటైన దంతా ఒక లేఖ రూపంలో ప్రధాని మోడీకి సంధించే యోచనలో ఉన్నారు. అదే సందర్భంలో మోడీ ఈ లేఖ రాస్తున్నది స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.